మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా భాగ్యారెడ్డి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గడప గడప తీరికతో ప్రచారం నిర్వహించారు. నన్ను ప్రజలు ఆదరించి నాకు మరొక అవకాశం ఇవ్వండి, మీకు ఒక అన్నతమ్ముళ్లాగా మీ అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ బాబు అండదండలతో మరింత అభివృద్ధి చేస్తానని ప్రచారం చేయడం జరిగింది. మరొకసారి అవకాశం ఇవ్వండి అని గడప గడప తీరికతో ప్రచారం చేయడం జరిగింది. మీరు కోరుకున్న అభివృద్ధి చూపించడానికి మీరు ముందుకు వస్తున్నారు. మరి వారికి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి గెలిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా భాగ్యరెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. వచ్చే పైసలు వస్తే తప్పకుండా రాకుండా పోరు. ఖచ్చితంగా ఆయనకు రావాల్సిన వాటా వస్తుంది. 2 ఏళ్ళు ఓపిక పట్టండి, తర్వాత మేమే వస్తాం, బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. అయినప్పుడు ఇంతకన్నా డబుల్ ట్రిపుల్ నేను తిరుగుతాంటే చూసిన ఇల్లు చాలా మందికి అవసరం ఉన్నాయి. ఇక్కడ నేను నా లెక్క ప్రకారం భాగ్యాన్ని అప్పుడు ఇల్లు పెట్టచ్చు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఇల్లు క్యాన్సిల్ అయింది. తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఇంకేటువంటి అవసరాలు ఉన్నా కానీ తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన బ్రహ్మాండంగా చేస్తాం. భాగ్యాన్ని 2 సంవత్సరాలు మున్సిపాలిటీ నుంచి ఏమంటూ వచ్చినాయో కొట్టాడు పట్టుకొచ్చుకుంటాడు. రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పార్టీనే కనుక జెండా ఎగరేస్తుంటే భాగ్యాన్ని మంచి పొజిషన్ ఉంటాడు మున్సిపాలిటీలో కూడా. నేను చెప్తాను కదా, ఆయన చేతుల మీద దాదాపు సగం మున్సిపాలిటీ ఉంటుంది అనుకో. ఇక బ్రహ్మాండంగా ఆయన తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు కూడా. మళ్ళీ మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మళ్ళీ వస్తారంట కారు గుర్తుకే, గట్టిగా వినబడుతుంది, కారు గుర్తుకే టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం గెలిపిద్దాం గెలిపిద్దాం. గౌరవనీయులు పెద్దలు అందరికీ నమస్కారం. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఒడిదెల సతీష్ కుమార్ గారు మరియు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మన హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చేసి 5వ వార్డు ప్రజల ముందుకు వచ్చేసి 5వ వార్డు అభ్యర్థిగా నేను పెరక భాగ్యరెడ్డి పోటీ చేస్తున్న సందర్భంలో వారి ఆశీర్వాదంతో హనుమాన్ నగర్ ప్రజల ఆశీర్వాదాలతో మీ ముందుకు వస్తున్న 5వ వార్డు కౌన్సిలర్గా పెరక భాగ్యరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా మన హనుమాన్ నగర్ అంటేనే హుస్నాబాద్లో ఉన్న గత సంవత్సరాల నుండి ఇక్కడే ఊరు పుట్టినప్పటి నుండి హనుమాన్ నగర్ ఉండే. హనుమాన్ నగర్ను కూడా ఎవరు పట్టించుకోలేదు. మనము చూసినప్పుడు నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను. ఏ రోడ్లు కూడా సరిగా లేకుండే, ఏ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండే, ఏ లైటింగ్ వ్యవస్థ సరిగా లేకుండే. ఒక ఉదాహరణ చెప్తా. రేణుకకి ఇట్లా దొంగలు పడ్డానికి ఇక్కడ మీద దొంగలు పడితే నాకు ఫోన్ చేసింది రాత్రి. నేను పోయేసరికి చూసేసరికి దొంగలు పడి ఉన్నారు. పడితే నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రావడానికి అక్కడే 5 రౌండ్లు తిరిగారు, కానీ ఇల్లు దొరికిన పరిస్థితి ఉండే. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోవడానికి రోడ్డు లేదు, వాళ్ళ ఇంటికి పోవడానికి లైట్ లేదు. ఆ సందర్భంలో నేను పోయినప్పుడు కూడా చాలా బాధపడ్డా. ఇట్లాంటి మొత్తం టోటల్ ఏదో కూడా నిరుపేదలు ఉన్నారు ఇక్కడ. భూములు జాగలు పైసలు ఉన్నోళ్ళు లేదు. తెల్లారి లేస్తే మన వాడల 80% 80% ఉన్న ఇళ్లకు తాళాలు పెట్టుంటాయి. అంటే మీరు గ్రహించండి ఎంత పేద కుటుంబాలు ఉన్నాయో మన హనుమాన్ నగర్లో. మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఎందుకంటే పొద్దున్నే 5 గంటలకే లేచి 8 గంటల లోపు పిల్లల్ని బడికి పంపించి వారు వృత్తుల్లో
నిమగ్నమై వాళ్ళు తాళాలు వేసుకొని పోయే ఉన్న పరిస్థితి మన పేద ప్రజల గడ్డ హనుమాన్ నగర్. ఆ విషయం నాకు చాలా చలించింది. వీళ్లకు ఏదైనా మంచి సౌలభ్యం చేయాలనే ఆశాభావంతో నేను ముందుకొచ్చిన. నాకప్పుడు సతీష్ కుమార్ గారు ధైర్యంగా నువ్వు రా, నువ్వు నీకు టికెట్ ఇస్తానా, నువ్వు గెలిచి రావాలి భాగ్యన్న, నువ్వు వస్తే ప్రజలకు మంచి ఆలోచన చేసే విధానం ఉంది నీ దగ్గర అని నన్ను ఆశీర్వదించిన మన గౌరవనీయులు పెద్దలు సతీష్ కుమార్ గారికి నిరంతర మంచి అభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజల ఆశాజ్యోతి ఏముండేదంటే పాపం పోదామంటే చాలా రోజులు రేషన్ షాప్ వరకు లైన్లలో నిలబడి రోజులు చదబడి పనులు పెట్టుకునే పరిస్థితి ఉండే. అప్పుడు కూడా నేను సార్ దగ్గర పోయి, సార్ ఇది రేషన్ షాప్ ఇట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది, రేషన్ షాప్ కావాలి అని చెప్తే కొత్త నోటిఫికేషన్లో రేషన్ షాప్ ఇస్తా అన్నాడు. సార్ రేషన్ షాప్ ఇచ్చే వరకు, కొత్త నోటిఫికేషన్ వచ్చే వరకు మాకు ఒక రేషన్ డీలర్ షాప్ ఇక్కడికి మార్చాలి అని చెప్పిన. సార్ తప్పకుండా నేను పని చేస్తా అని చెప్పి సారు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి భాగ్యానికి అక్కడ షాప్ ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించినటువంటి గొప్ప నాయకుడు మన సతీష్ సార్ గారు. ఈరోజు మనం ఎంతో అవలీలంగా 10 నిమిషాలలో రేషన్ షాప్ తెచ్చుకోగలుగుతున్నాము అంటే కారణం మన సతీష్ సార్. సతీష్ సార్ దగ్గరికి ఏ ఒక్క పేదవాడు పోయినా కానీ తనకు పనిచేసి పెట్టారు. తను ఎప్పుడు కూడా తన జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఇలా ఇచ్చుడేదని ఎప్పుడు కూడా తీసుకునే వ్యక్తి కాదు. మనందరికీ సుపరిచితుడు తెలుసు మన సతీష్ బాబు గారు. మన సతీష్ బాబు గారు ఎంతో గొప్ప మనసున్న నాయకుడు. ఆయన సమక్షంలో మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకున్న హనుమాన్ నగర్ ప్రజలకు ఏంటంటే, నన్ను గతంలో ఎలా అయితే ఆశీర్వదించి పంపించిండ్రో మీ నమ్మకాన్ని నేను ఎలా అయితే నిలబెట్టుకున్నానో అదే విధంగా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు పనులు చేసి మీ గుండెల్లో చిరస్థాయిగా నేను నిల్చుండి ఉంటానని మీ ఆశాభావం చేస్తున్నాను. మీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా నేను అందుబాటులో తీసుకొస్తానని చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు బొల్లు ముచ్చట్లు చెప్తారు. ఏమంటారు, మీరు కాంగ్రెస్ కోట్ వేయకపోతే మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసేస్తామని అంటారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పైసలు ఇచ్చేందుకు ఆటంకం కల్పిస్తామంటారు. వాళ్ళ జాగిరేం కాదు, వాళ్ళ ఇంటికి తెచ్చే పైసలేం కావు అని నేను మీకు సగర్వంగా చెప్తున్నాను. మనకే సంక్షేమ పథకాలైనా నేను ముందుండి మీ అందరికీ అందే విధంగా నేను ఉంటాను అని ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితిలో అదరే పడకండి. ఏ విషయంలో కూడా మీకు చిన్న సమస్య వచ్చినా ఒక ఫోన్ కొడితే 5 నిమిషాలలో మీ ముందు ఉంటాను. ఈ భాగ్యారెడ్డి మీరు ఎప్పటికైనా గుర్తించండి. ఇన్ని సంవత్సరాలు చూశారు, మీకు మనసులో కూడా ఏమున్నది, మా భాగ్యన్న ఫోన్ చేస్తే వస్తాడనే ఆలోచన ఉన్నది, మా భాగ్యన్న ఫోన్ చేస్తే పని చేస్తాడనే ఆలోచన ఉన్నది. మీరందరూ మళ్ళీ ఆశీర్వదించి నన్ను అత్యధిక మెజార్టీతోని హనుమాన్ నగర్ అడ్డా మీదకి వెళ్ళి నన్ను పంపించగలిగితే మీ అందరికీ చేతులెత్తి శిరాస వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నా గుర్తు కారు గుర్తు, నా క్రమ సంఖ్య మొదటి సంఖ్య, నంబర్ 1 సంఖ్య. మనము హనుమాన్ నగర్ నుండి నంబర్ 1 వ్యక్తిని మున్సిపాలిటీకి పంపాలని కోరుచున్నాను. ధన్యవాదాలు. కలపల్లి రవీంద్రరావు సార్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇక్కడ మున్సిపాలిటీలో జెండా ఎగరాలి అని చెప్పి ప్రత్యేకంగా మన ఆశీర్వదించడానికి, ముఖ్యంగా 5వ వార్డు ప్రజలకు నేను కలిసిపోవాలి, భాగ్యాన్నకు సపోర్ట్ మద్దతుగా ఉండి భాగ్యాన్ని గెలిపించుకుని పోతా అని చెప్పి వచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.